వాట్ ఆఫ్టర్ బీకామ్ అనే క్వశ్చన్ మీలో ఈ పాటికే వచ్చి ఉంటుంది. అంటే బీకామ్ తర్వాత జాబ్ ప్రయత్నాలు చేయాలా, లేకపోతే నేను ఎంబీఏ కోర్స్ చేయాలా, లేకపోతే డైరెక్ట్గా ఒక సిఏ కోర్సులో జాయిన్ అయ్యి ఒక ఆడిటర్ కావాలా? ఈ 3 క్వశ్చన్లు మీ ముందు ఖచ్చితంగా ఉంటాయి. ఖచ్చితంగా మీరు జాబే చేయాలని ఆలోచనతో ఉంటే ఇంతటితో సరిపోతుంది, నేను జాబ్ చేస్తాను, తర్వాత ఏదైనా కావాలంటే ఫర్దర్గా నేను స్టడీ చేసుకుంటానని అనుకుంటే జాబ్ ప్రయత్నాలు ఏదో మీరు డిగ్రీ పాస్ అయిన తర్వాత మళ్ళీ ఒక 2 నెలలు దానికోసం ఖర్చు పెట్టడం కంటే ఇప్పుడే మీరు మీ హాలిడేస్ని ఎంజాయ్మెంట్లో ఒక గంట 2 గంటలు దానికి కేటాయించి ఒక ట్రైనింగ్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ ట్రైనింగ్ కూడా మీకు ఉపయోగపడే విధంగా ఆ ట్రైనింగ్ ఉండాలి. అంతేకాని హర్రిబుర్రిగా ఏదో మీ ఫ్రెండ్స్ జాయిన్ అయ్యారని మీరు కూడా జాయిన్ అయ్యి డబ్బులు టైము 2 వృధా చేసుకోకుండా ఆ విధంగా సూట్ చేసుకోండి. తర్వాత ఎంబీఏ చేయాలనుకుంటారా? అసలు ఎంబీఏ ఎందుకు చేయాలనుకుంటారు? అంటే మీ ఫ్రెండ్స్ అందరూ చేస్తున్నారని మీరు ఎంబీఏ చేయాలనుకుంటున్నారా? లేదా మీకు బీకామ్లో ఎంతవరకు మీరు నాలెడ్జ్ని గెయిన్ చేశారు? అసలు కామర్స్ అంటే ఎంతవరకు మీకు అర్థమైంది? మరి దీనికంటే ఎక్స్టెన్షన్ అవ్వటం వల్ల నా ఫ్యూచర్ డిజైనింగ్ ఎలా చేసుకోగలుగుతాను? ఇవన్నీ మీ ముందుండే క్వశ్చన్లు ఖచ్చితంగా మీరు ఆలోచించాలి. అంతేగాని ఒక ఎంబీఏ చేస్తే సరిపోతుంది అనుకుంటే మళ్ళీ ఇంకో 2 సంవత్సరాలు మళ్ళీ అమ్మా నాన్నకి డబ్బులు ఖర్చు, ఇవన్నీ కూడా మీకు పనికొచ్చే విధంగా ఉండకపోవచ్చు. కాబట్టి ఏంటంటే ఎంబీఏ చేయటానికి కూడా ఇక్కడ మామూలు కాలేజెస్లో ఎంబీఏ చెప్పేంత కాలేజెస్ ఎక్కడా లేవు. ఎంబీఏ కోర్స్ నో డౌట్ ఇట్ ఈజ్ ఎ గుడ్ కోర్స్, కానీ దానికి అంత సమర్థత ఉన్న కాలేజెస్ లేవు. కాలేజెస్ లేవంటే దాని అర్థం ఏంటంటే ఆ లెక్చరర్స్ లేరు. కాబట్టి ఏంటంటే మీరు అసలు బీకామ్లో ఏం నేర్చుకున్నారు, బీకామ్లో నేర్చుకున్నది సరిపోదా నా జీవితానికి అని ఒకటి ఆలోచించండి. తర్వాత సీఏ చేయాలనుకున్నా కూడా నాకు ఉన్న సమర్థత ఎంత, నేను సీఏ చేస్తే ఏం చేయాలనుకుంటున్నాను అంటే ప్రొఫెషనల్గా సెటప్ కావాలన్నా, లేకపోతే ఏదైనా ఒక మంచి కార్పొరేట్ సంస్థల్లో ఎంఎన్సీస్లో కానీ ఏదైనా జాబ్ ట్రయల్సా, ఏదో ఒకటి ఒక గోల్. ఇప్పటివరకు మీరు గోల్ ఫిక్స్ చేసి ఉండకపోవచ్చు, కానీ ఇప్పుడు గోల్ ఫిక్స్ చేసేయాల్సిన సమయం ఉంది. డబ్బుతో పాటు టైం కూడా వేస్ట్ చేసే పరిస్థితి మీరు తెచ్చుకోవద్దు. కాబట్టి ఏంటంటే మీకు సరైన సలహా, మీరు ఏ విధంగా ప్రొసీడ్ అయితే బాగుంటుందో ఒక సలహా కావాల్సి వచ్చినా కూడా మీకు కనిపిస్తున్న టెలిఫోన్ నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని రండి. నాకున్న అనుభవంతో మీరు ఏ కోర్స్ చేస్తే మీకు ఉపయోగపడుతుందో, మీ భవిష్యత్తుని ఎలా డిజైన్ చేసుకోగలుగుతారో మీకు ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఇది ఖచ్చితంగా మీరు అప్పుడప్పుడే ఆలోచించాల్సిన విషయం. థ్యాంక్ యూ.